టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు మరో మలుపు తిరిగింది. జానీ మాస్టర్ పై పోక్సో సెక్షన్ ను యాడ్ చేశారు నార్సింగ్ పోలీసులు. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు. 4 బృందాలుగా ఏర్పడి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా నమోదైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నటువంటి జానీ మాస్టర్ కేసులో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే జానీ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్, మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగికంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అటు నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై సెక్షన్ 376 తో పాటు 323 అదేవిధంగా 596 కింద కేసు నమోదు చేశారు. కానీ ఆమె అంతకు ముందే అంటే ఆమె మైనర్ గా ఉన్నటువంటి సమయంలోనే జానీ మాస్టర్ తనను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా లేడీ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. పోక్సో యాక్ట్ అనేది కేవలం మైనర్ గా ఉన్నటువంటి వారిపై అఘాయిత్యాలు, లైంగికంగా ఇబ్బందులు చేస్తే మాత్రం అలాంటి వాటికి సంబంధించిన దాంట్లో పోక్సో యాక్ట్ ని నమోదు చేస్తారు. అయితే ఈమె 16 సంవత్సరాల క్రితమే డి ప్రోగ్రామ్ కి వచ్చి ఆ తర్వాత ఆమె 17వ సంవత్సరంలో ఆమె జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా రావాలని ఆమెను ఇన్వైట్ చేయడం, ఆ తర్వాత ముంబై అవుట్డోర్ షూటింగ్ కి వెళ్ళినటువంటి సమయంలో ఒక హోటల్లో ఆమెని లైంగికంగా ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 11వ తేదీన రాయదుర్గం పోలీసులకు మొట్టమొదటిసారిగా ఆ మహిళ జానీ మాస్టర్ కి సంబంధించిన లైంగిక ఆరోపణలు చేశారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుని నార్సింగ్ పోలీస్ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి 0 ఎఫ్ఐఆర్ ని బదిలీ చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376 తో పాటు 323 అదేవిధంగా 506 కింద మొట్టమొదటి కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఇప్పుడు వయసు ఆమెకు 21 సంవత్సరాలు. కానీ అప్పుడు 17 సంవత్సరాల వయసులోనే తనను ముంబైకి తీసుకెళ్లి ఒక హోటల్లో తను లైంగిక ఇబ్బందులు గురి చేశారు కాబట్టి అప్పుడు సెక్షన్స్ పోక్సో సెక్షన్ యాక్ట్ కూడా పోలీసులు ఈరోజు మరొకసారి యాడ్ చేయడం జరిగింది. మొత్తం మీద జానీ మాస్టర్ పై దాదాపు 4 రోజుల పాటు కేసు నమోదైనప్పుడు కూడా అతను ఇప్పటివరకైతే స్పందించలేదు. ఇప్పటికే అటు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు కూడా ఈ విషయాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడానికి వీల్లేదంటూ కూడా తమ వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఆడియోని కూడా విడుదల చేశారు. ఇక మరోవైపు జానీ మాస్టర్ పై తెలంగాణ మహిళా చైర్పర్సన్ నేరెల శారద కూడా కొంతమంది మహిళా సంఘాలు ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు కొద్దిసేపు క్రితమే బుద్ధభవన్ లో ఉన్నటువంటి మహిళా కార్యాలయం తెలంగాణ మహిళా చైర్పర్సన్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపులోనే మహిళా కార్యకర్తలందరూ కూడా కిందికి వచ్చి జానీ మాస్టర్ సంబంధించిన వివరాలకు సంబంధించిన దానిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మీద జానీ మాస్టర్ ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నటువంటి జానీ మాస్టర్ ఈ రకంగా మహిళల్ని, అది కూడా ఒక మహిళా కొరియోగ్రాఫర్ ని ఈ రకంగా లైంగికంగా ఇబ్బందులు గురి చేయడం పట్ల యావత్ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా స్పందిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇప్పటికే మనం చూసాం, సమంత కావచ్చు, పూనం కౌర్ కావచ్చు, ఝాన్సీ కావచ్చు, చాలా మంది సినీ సెలబ్రిటీలు అందరూ కూడా స్పందించారు. అయితే మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసినటువంటి మహిళా సంఘాలు కూడా జానీ మాస్టర్ ని కఠినంగా శిక్షించాలి, ఇలాంటి మళ్ళీ బయటికి రాకుండా మరొక మహిళకు జరగకుండా ఉండాలంటే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ మహిళా చైర్పర్సన్ నేరేల శారదకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశారు. మరి కాసేపులోనే మహిళా సంఘాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. పోలీసులు కూడా నార్సింగ్ పోలీసులు కూడా జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే అతన్ని అదుపులో తీసుకుని విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాద్షా కేసును లవ్ జిహాద్ కేసుగా అభివర్ణించారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. నిందితుడు జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలిసినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. జానీ మాస్టర్ కేసుపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను లవ్ ట్రాప్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బాధితురాలకు వెంటనే న్యాయం చేయాలని, లేకపోతే బీజేఎంఎం తరపున అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.
అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది.